అష్టాదశ పురాణాల్లో ఒక విశేషమైనటువంటి పురాణం అంటే స్కాంద పురాణం. ఆ స్కాంద పురాణంలో బదరీ మాహాత్మ్యం అని ఒక భాగం ఉంది. ఆ బదరీ మాహాత్మ్యం అనేటటువంటి ఒక భాగంలో అంటే బద్రీనాథ క్షేత్ర మాహాత్మ్యం, ఆ క్షేత్రం యొక్క మాహాత్మ్యంలో స్వయంగా ఈశ్వరుడే ఈ మాటని చెప్తాడు. ఏమిటి అనంటే అక్కడ ఉన్నటువంటి శ్లోకం ఇవాటికి మనం చూడొచ్చు పురాణంలో. ఏమిటి అనంటే తతోహం యతిరూపేణ తీర్థాత్ నారద సంజ్ఞకాత్ ఉద్ధృత్య స్థాపయిష్యామి హరిం లోక అది అక్కడ హరిం లోక అని అక్కడ ఉన్నటువంటి శ్లోకం. తతోహం యతిరూపేణ తీర్థాన్ నారద సంజ్ఞకాత్ ఉద్ధృత్య స్థాపయిష్యామి హరిం లోకహితేచ్ఛయా అని అక్కడ ఉన్నటువంటి శ్లోకం. లోకం యొక్క హితం కోసం అంటే భక్తులందరినీ అనుగ్రహించడం కోసం, భక్తులందరి యొక్క అనుగ్రహం కోసం, అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం లభించడం కోసం నేను యతి రూపంలో అంటే శంకరాచార్యుల వారి యొక్క రూపంలో అక్కడికి వచ్చి అంటే శంకరులుగా అవతరించినటువంటి ఆ సందర్భంలో ఈ కార్యాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తిని తీసుకొచ్చి మళ్ళీ నేను అక్కడ ప్రతిష్టాపన చేస్తాను అని స్వయంగా పరమేశ్వరుడు అక్కడ చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని మనం ఆ స్కాంద పురాణంలో బదరీ మహాత్మ్యంలో చూడగలుగుతాం.